శాతవాహనుల పరిపాలనలో మార్గదర్శకులు. అందువల్లే అక్కడక్కడ శాతవాహనుల పరిపాలనలో కౌటిల్యుడి అర్థశాస్త్రం మనకు కనపడుతుంది. ఒకటి కౌటిల్యుడి అర్థశాస్త్రం మనకు కనపడుతుంది. రెండోది మనుధర్మశాస్త్రం కనపడుతుంది. మనుధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రం ఒకటి కనపడుతుంది. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్నులు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం, ఈ రెండు శాతవాహనుల పాలనకు ఓ రకంగా బైబిల్ లాంటి, ఒక రకంగా ప్రామాణిక గ్రంథాలు, ఒక రకంగా మీకు నేను చెప్పాలంటే సిద్ధాంతపరమైన గ్రంథాలు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనువు రాసిన మనుధర్మశాస్త్రం. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం, మనువు రాసిన మనుధర్మశాస్త్రం, దే టూ బికెమ్ ఏ మెయిన్ సోర్స్ ఆఫ్ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్. మౌర్య అడ్మినిస్ట్రేషన్లో కౌటిల్యుడి అర్థశాస్త్రం తప్ప మనువు రాసిన మనుధర్మశాస్త్రం లేదు, అంతా లేదు. బట్ శాతవాహనాస్ దే ఫాలోడ్ two books. According to they followed two books. First one Kautilya's Ardhashastra. Second one Manudharma Shastra. Manudharma Shastra, it's the first law book in India. మన ఇండియాలో మను రాసిన మనుధర్మ శాస్త్రం మొట్టమొదటి న్యాయ గ్రంథం, మొట్టమొదటి న్యాయ స్మృతి, ప్రాచీనమైన న్యాయ స్మృతి మనువు రాసిన మనుధర్మ శాస్త్రం. మనువు రాసిన మనుధర్మ శాస్త్రం ప్రకారం దే ఫాలోడ్ వర్ణ సిస్టమ్. Why? Because they became a Brahmins. That's why they followed Varna system. Must and should. Please note this point. Please think once. Satavahanas Brahmins avadam valla they followed Manudharma Shastra. Manudharma Shastraన్ని వాళ్ళు ఫాలో అయ్యారంటే వాళ్ళు ప్రధానంగా బ్రాహ్మిన్స్ కాబట్టి